నమస్తే వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. సుభాష్ చంద్రబోస్ 1897లో భారతదేశంలోని ఒడిశాలోని కటక్ పట్టణంలో జనవరి 23, 1897లో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి జానకీనాథ్ బోస్. ఇతను లాయర్, గొప్ప జాతీయవాది. బెంగాల్ శాసన మండలికి కూడా ఎన్నికయ్యాడు. తల్లి పేరు ప్రభావతి బోస్. బోస్ విద్యాభ్యాసం కటక్ లోని రావెన్షా కాలేజియేట్ స్కూల్లోను, కలకత్తాలోని స్కాటిష్ చర్చ్ కాలేజ్ లోను, ఫిట్జ్ విలియం కాలేజ్ లోను చదివారు. 1920లో బోస్ భారతీయ సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరై అందులో 4వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లీష్ లో అత్యధిక మార్కులు సాధించాడు. అయినా 1921 ఏప్రిల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి వైదొలిగి భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనారంభించాడు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర నిర్వహించసాగాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వతంత్ర సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే, బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టే ప్రయత్నం చేశారు. ఇతని మరణం మాత్రం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది అంటారు. బోస్ 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైన గాంధీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వతంత్ర సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోస్ భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా యూత్ లీగ్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించబడ్డాడు. 1939లో 2వ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బతీయడానికి దీన్ని ఒక సువర్ణ అవకాశంగా బోస్ భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయులపై పోరాడేందుకు కూటమిని ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాన్ దేశాలతో పర్యటించాడు. జపాన్ సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. జపాన్ ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హిందూ ప్రభుత్వాన్ని సింగపూర్ లో ఏర్పరిచాడు. బోస్ మరణం వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18లో తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించాడని ప్రకటించినప్పటికీ అతను ప్రమాదం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్లాడని పలువురు నమ్ముతారు. అవును, ఇలాగే చాలా మంది అంటున్నారు. స్వతంత్ర సమరయోధుడు, ఆజాద్ హిందూ ఫౌజ్ ముఖ్య నేత నేతాజీ సుభాష్ 80వ వర్ధంతి ముందు రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను జపాన్ నుంచి తిరిగి ఇండియాకు తీసుకురావాలని ఆయన కుమార్తె అనితా బోస్ ప్రభుత్వాన్ని కోరారు. నేతాజీ అస్థికలు టోక్యోలోని రెంకోజీ గుడిలో భద్రపరిచారు. వాటిని ఇండియాకు తిరిగి తీసుకురావాల్సిందిగా ఆమె కోరుతున్నారు. ప్రధాని మోదీ జపాన్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో అనితా బోస్ చేసిన ఈ విజ్ఞప్తి చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రముఖ భారత స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను తిరిగి ఇండియాకు తీసుకురావాలని ఆయన కుమార్తె అనితా బోస్ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 18 సోమవారం నాడు నేతాజీ 80వ వర్ధంతి జరగనుంది. 1945 ఆగస్టు 18న జపాన్ లో చోటు చేసుకున్న ఈ విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారని చెబుతారు. అందుకే ఆగస్టు 18న ఆయన వర్ధంతిని నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈ సంవత్సరం నేతాజీ వర్ధంతికి ముందు రోజు ఆయన కుమార్తె అనితా బోస్ తన తండ్రి అస్థికలను భారత్ కు రప్పించాలని కోరారు. ఈ సందర్భంగా అనితా బోస్ మాట్లాడుతూ తాను ఎప్పటి నుంచో తన తండ్రి అస్థికలను ఇండియాకి తీసుకురావాలని కోరుతున్నట్టు వ్యక్తం చేశారు. టోక్యోలోని రెంకోజీ గుడిలో భద్రపరిచిన అస్థికలు తన తండ్రి నేతాజీవేనని చాలా మంది నమ్ముతున్నారని ఆమె తెలిపారు. అందుకే వాటిని DNA పరీక్ష చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలానే తన తండ్రి నేతాజీ మరణం చుట్టూ ఉన్న వివాదాలను కూడా పరిష్కరించాలని ఆవిడ తెలిపారు. తన తండ్రి మరణం చుట్టూ అల్లుకున్న ఆరోపణలకు శాస్త్రీయ ఆధారాలతో ముగింపు పలకాలని, అలానే
తన తండ్రి జ్ఞాపకాలను సరైన రీతిలో గౌరవించాలని కోరారు. తన తండ్రి ఆస్తికలను ఇండియాకు రప్పించడమే తన చిరకాల వాంఛ అన్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.